అందరూ వచ్చారు. లైవ్ పెడతాం. ఓకేనా బాబు? అవన్నీ వస్తాయి, ఇందులో వస్తాయమ్మా. ఓకేనా? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దాదాపు 3-4 రోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో, లేదా వారు ఈ ప్రాంతం నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో వారితో పాటు వారి కార్యాలయాలు కానీ లేదా మంత్రులకు సంబంధించినటువంటి వారి కార్యాలయాలకు సంబంధించి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మీ అందరికీ తెలుసు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే జిఐడికి సంబంధించినటువంటి సెక్రటరీ, అలాగే 3 అధికారులతో కలిపి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఏ రోజైతే కమిటీని కాన్స్టిట్యూట్ చేసినటువంటి రోజు నుంచి ప్రధానంగా కొన్ని పత్రికలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత పత్రికలు, ఆయన మీడియా ఛానల్స్ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతూ ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విశాఖపట్నానికి సంబంధించి లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి వారు రాసినటువంటి కొన్ని కథనాలు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు తాలూకా మనోభావాలు వీరే ఏదో గుర్తించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి అంశంగా వారు రాసినటువంటి రాతలన్నీ చూసిన తర్వాత ఒక విషయాన్ని రామోజీరావు గారిని అడగదలుచుకున్నాం. వారు ఈనాడు పత్రిక పుట్టింది విశాఖపట్నంలో. వారు ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునేటువంటి దానికి వారు వ్యాపార లావాదేవీలు పుట్టినటువంటి ఈ విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏ రకంగా మీరు విషం చిమ్ముతా ఉన్నారన్నటువంటిది వారి పత్రికలో ఈరోజు బ్యానర్ ఐటమ్ చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి రకంగా విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వారు చూపిస్తున్నటువంటి అక్కసు, వారి నాయకుడు పెట్టినటువంటి అమరావతి అనేటువంటి ఒక కళల రాజధాని వారికి ఏదైతే ఉందో దాని మీద వారు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడ నష్టపోతారని చెప్పి ఈ ప్రాంతం మీద వారు విషం చిమ్ముతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలు బాగుండాలని, అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు కోస్తాంధ్ర కానీ, లేదా రాయలసీమ కానీ అన్ని ప్రాంతాలకి మంచి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ జరగాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం ఒక పక్క పడతా ఉంటే, ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నిన్న సామర్లకోటలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. మరొకసారి వారు చెప్పినటువంటి విషయాల్ని, వారు మాట్లాడినటువంటి మాటలకు మద్దతిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యంగా
ఈరోజు సోకాల్ నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధేశ్వరి గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారితో జతకట్టినటువంటి వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పత్రికలు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, NRAలు. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా, లోకల్స్కి నాన్ లోకల్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమం మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద ఏదో రకంగా విషం చెమ్మాలన్నటువంటి చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఇది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా వీరందరికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ రాష్ట్రానికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఒక వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భాన్ని చెప్పమనండి. సరే, ఇప్పుడు సంగతి వదిలేయండి, ఈ 35 రోజుల సంగతి వదిలేద్దాం, ఎందుకంటే తప్పదు, మరి ఉండాలి. ఇంకెన్ని రోజులు ఉండాలో కూడా తెలీదు. సరే, ఈ గడిచినటువంటి ఈ 35 రోజులుగా ఈ రాజమండ్రిలో ఉంటున్నటువంటి అంశాన్ని పక్కన పెడితే, గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సంబంధం లేనటువంటి ఒక కేసులో అక్రమంగా జైలుకు పంపించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు 34 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడానికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక వ్యక్తి కాదు, ఆయన ఈ దేశానికి లభించినటువంటి ఒక ఆస్తి అని చెప్పి మేము ప్రతిరోజు కూడా చెప్తున్నాం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన 45 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త. 45 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఒక క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి క్రమశిక్షణ వల్ల, ఆయన తీసుకున్నటువంటి వ్యవహారం ఆహార అలవాట్ల వల్ల, ఆయన ఆరోగ్యాన్ని ఆ విధంగా చూసుకోవడం వల్ల 73 సంవత్సరాలైనా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజా జీవితంలో రోజుకి 18 గంటలు ప్రజల గురించి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 34 రోజులైంది. ఆయనకి ఈరోజు డీహైడ్రేషన్ వస్తుందని చెప్పాం. డీహైడ్రేషన్ అంటే అది సామాన్యమైనది కాదు. ఆయనకి స్కిన్ ప్రాబ్లం ఉంది, తప్పనిసరిగా ఏసీలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం ప్రతి ఒక్కరం కూడా చెప్పాం, మీరు ఏసీ ప్రావిజన్ ఇవ్వండి అని చెప్పి. వేడి నీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తయారయ్యారు. ఈరోజు డీహైడ్రేషన్ వల్ల, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ వల్ల ఈ రెండు ఈరోజు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఒక వ్యక్తి ఎవరమైనా సరే గ్రాడ్యువల్గా ఆహారపు అలవాట్లన్నీ కూడా నియమం ప్రకారం తీసుకుంటే 1 నెలలో 1 కేజీ 2 కేజీలో తగ్గుతారు. అందులో చంద్రబాబు నాయుడు గారితో అతి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఎప్పుడు కూడా ఆరోగ్య రహస్యాలు అనునిత్యం అడుగుతున్నటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా
ఒక నెలలో ఒక ½ కిలో అటో ఇటో జరుగుతుంది తప్ప నేను ఎప్పుడూ ఒకే వెయిట్లో ఉంటానని చెప్పి మా అందరికీ సమావేశాల్లో కూడా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 30 రోజుల్లో 5 కేజీలు ఒకేసారి తగ్గడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరంగా తయారైంది. డాక్టర్లందరితో కూడా మాట్లాడాం. ఒక్కసారి 5 కేజీలు ఒకే నెలలో తగ్గితే దీని ప్రభావం శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద కూడా పడి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెప్పి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన యొక్క ఆరోగ్య వ్యవహారం అంతా నడిచేది. ఆయన యొక్క ఆహారపు అలవాట్లు ఒక క్రమశిక్షణతో జరిగాయి. ఈరోజు ఇన్ని రోజులుగా డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతున్నా, చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నా, ఎందుకు ఆయన సొంత డాక్టర్ని మీరు సంప్రదించలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఆరోగ్యం బాగోలేదని బయట పెడితే మీ డాక్టర్ల బృందానికి మీరు పంపించారు. ఆ డాక్టర్ల బృందం తనిఖీ చేస్తే ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఇది మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. 5 కేజీలు తగ్గారు. దీనివల్ల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. మేము పేపర్ మీద రాసి ఇస్తామని డాక్టర్ల బృందం చెప్తే మీరు ఏది పేపర్ మీద పెట్టడానికి వీలు లేదు, మీరు పేపర్ మీద పెట్టి సంతకం పెట్టడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వం డాక్టర్ల పీక మీద కత్తి పెట్టి వాస్తవాలన్నీ కూడా బయటికి తెలియకుండా ఆయన ప్రాణానికి హాని తలపెడుతున్నారు. అందుకే ఈ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ ప్రభుత్వం పైన పూర్తిగా నమ్మకం కోల్పోయాం. ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం కోల్పోయాం. ఈ డాక్టర్స్ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి భయపెట్టి రిపోర్టులు రాయిస్తుంది కాబట్టి వీళ్ళందరిపైన నమ్మకం కోల్పోయాం. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని మీరు ఇమీడియట్గా జైలుకి పంపించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంతా కూడా సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన వెంటనే మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్కి తరలించి సేవలు అందించాలి. లేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పంపించైనా సరే సేవలు అందించవలసినటువంటి అవసరం ఉంది. నిన్న డాక్టర్లు వెళ్ళి మందులు రాస్తారు. ఆ మందులేంటి? స్టెరాయిడ్స్ ఉన్నాయి, సంబంధం లేని మందులు రాశారు. ఎవరైనా సరే డాక్టర్లు మందులు రాసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లకు సంప్రదించాలి. ఆయన ఎటువంటి మందులు వాడుతున్నారు, ఏ మందులు వాడితే బాడీకి సరిపోతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి స్టెరాయిడ్స్ ఇచ్చి, సంబంధం లేనటువంటి మందులు ఇచ్చి, డాక్టర్లతో తప్పుడు రిపోర్ట్స్ ఇప్పించి చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని తలపెట్టాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అందుకే ఇమీడియట్గా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే న్యాయస్థానాలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం. మీరు కూడా ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయి మీరు ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి హాస్పిటల్స్లో వైద్యం అందించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే జరిగితే దీనికి కర్మ
కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని అన్ని విధాల వైద్య సదుపాయం అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నుంచి ఒక రాక్షసత్వంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందనేది కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంది. ఇవాళ ఆయన ఆరోగ్యం 73 years ఏజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఆయన ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నటువంటి సమస్యల మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వం ఒక డెర్మటాలజిస్ట్ని పంపించి ఆయనకి ఒక ఎలర్జీలు ఉన్నాయి, ఆ ఎలర్జీలకి స్టెరాయిడ్స్ ఇస్తాం లేదంటే ఆయింట్మెంట్లు ఇస్తాం అని ఒక మామూలు వ్యక్తికి కూడా జరగనటువంటి విధంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఈ జాతి సంపద ఈ దేశ సంపద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా చూస్తాం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకి అంతే లేకుండా పోతా ఉంది. తప్పుడు కేసులో జైలుకి పంపించారు. ఇంతవరకు ఒక్క ఆధారం కూడా 34 రోజులైనా ఒక్క ఆధారం కూడా కోర్టులో సబ్మిట్ చేయాల. మళ్ళీ ఆయన్ని లోపల కనీసం వేడి నీళ్ళు లేకుండా, తినడానికి టేబుల్ లేకుండా, కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన్ని అక్కడ పెట్టి మండు టెండల్లో, రాజమండ్రి టెంపరేచర్లు ఎంత ఉన్నాయి, మండు టెండల్లో ఆయన్ని నిర్లక్ష్యానికి వదిలేసి ఈరోజు కనీసం ఆయన హెల్త్ పాడైతే కామన్ మ్యాన్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఫ్యామిలీ డాక్టర్ని ఆయన హిస్టరీ మెడికల్ హిస్టరీ తెలుసుకుంటారు. ఒక్క ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల. ఇష్టారీతిని వీళ్ళే మందులు రాసి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు తాడేపల్లి ఆదేశాలతో ఇష్టారీతిని ప్రవర్తిస్తూ ఉన్నారు. తప్పుడు హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. మాకు వచ్చిన సమాచారం ఖచ్చితంగా ఆయన పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ని, స్పెషలిస్టుల్ని, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని వెంటనే తక్షణమే ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఆయన చూపించాలి. ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు, ఆయన చూపించాలి. సరైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడాలి. నిన్న ఏసీపీ కోర్టులో చూసాం ఏం జరిగిందో. గతంలో 2 సార్లు ఆన్లైన్లో రాజమండ్రి నుంచి విచారణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఏసీపీ కోర్టు పీటీ వారెంట్లో సోమవారం నాడు రావాలనటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఏసీపీ కోర్టులో జరిగే విషయాలన్నీ తాడేపల్లిలో ముందే చెప్తా ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నాయో. ఎన్నిటి మీద కూడా చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మేము ఖచ్చితంగా రేపు ఉన్నత న్యాయస్థానంలో ప్రస్తావిస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 2 అంశాలు. ఒకటి, ఆయన్ని ఇమ్మీడియట్గా ఎయిమ్స్కి షిఫ్ట్ చేయాలి. ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ని ఎలో చేయాలి. ఏ విధంగా న్యాయస్థానాలలో జరిగే విషయాలు బయటికి లీక్ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దానిని కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తాం. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఆయన జాతీయ సొత్తు అది వరలరామయ్య అచ్చెన్నాయుడు గారు అంటున్న మాట కాదు. 2004లో ఆయనకి ఎనర్జీ ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి సంతకం చేశారు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ నేషనల్ ప్రాపర్టీ, వీ హ్యావ్ టు ప్రిజర్వ్ సచ్ పర్సనాలిటీస్. అందుకే నేను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇస్తున్నామని చెప్పారు ఆయన. అటువంటి నేషనల్ ప్రాపర్టీని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కక్షతోటి ఆయన ఒక స్లో పాయిజన్ ఇస్తే ఏ రకంగా మనిషి రోజు రోజు క్షీణిస్తారో ఆ రకంగా ప్లాన్ చేశారు. జైల్లో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో బయటకి రాకూడదన్న ఉద్దేశంతో ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కనుక జాతీయ సొత్తు అయిన చంద్రబాబు నాయుడు గారిని కాపాడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు, రాష్ట్ర ప్రభుత్వాందే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఈ కెనాట్ కీప్ క్వైట్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాలి, వాళ్ళు జోక్యం చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ సొత్తు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళ నేషనల్ జాతీయ ఆసుపత్రుల్లో చికిత్స జరగాలి, ఆ స్థాయిలో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తమ్ముడు నమస్కారం. ఇది చాలా సీరియస్ విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళం జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి వెళ్ళి ఈ పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి లోపల ఉన్నటువంటి సీరియస్నెస్ ముఖ్యమంత్రికి తెలియాలన్నా, ప్రజలకు తెలియాలన్నా, ఆయన్ని రక్షించుకోవాలన్నా ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వదిలితే రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇది జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇస్తానని వచ్చాడు కాబట్టి, లేదా అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. వచ్చే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికాడికి రావాల్సిందిగా కోరుచున్నాం. రండి అన్న బాబు. వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని గత 4.5 సంవత్సరాల నుంచి ఏ వ్యవస్థలో ఉండే ఉద్యోగి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆయన హెంచ్మెన్ ఇచ్చినటువంటి ఆదేశాలనే చట్టం కింద అమలుపరుస్తున్నారు తప్ప ఇండివిజువల్గా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ పనిచేయటం లేదనేటటువంటిది 4 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు జైళ్ళ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మరి నిన్న బులెటిన్ ఇష్యూ చేయటంలో కానీ, నిన్న బులెటిన్ ఇష్యూ చేస్తూ ఈవేళ ఉదయం కూడా డాక్టర్లు తీసుకెళ్ళి రక్త పరీక్షలు చేశాము అనేటటువంటిది ప్రెస్లో మనం చూస్తున్నాం. అందుకు డాక్టర్లు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి డాక్టర్లకు ఎవరికి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్కి కూడా స్వేచ్ఛ లేదు. ప్రజలారా గమనించండి, అందరూ గమనించాల్సింది ఒక విషయం ఇందులో ఉంది. హెల్త్ బులెటిన్ ఎవరు ఇష్యూ చేస్తారు? హెల్త్ బులెటిన్ ఇంతవరకు కూడా మనం చూస్తుండేటటువంటి వీటిలో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేస్తారు. వాళ్ళ సంతకం పెట్టి మరీ కూడా ఉదయం మధ్యాహ్నం ఇస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మరి తప్పుడు ఆరోపణలతో రిమాండ్లో పెట్టి మరి ఈ రోజున అసిస్టెంట్ జైలు సూపరింటెండెంట్ ద్వారా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రిప్యుటేషన్ ఉండే హాస్పిటల్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గైనకాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచంలో రిప్యుటేషన్ ఉండేటటువంటి డాక్టరు ఆయన హాస్పిటల్లో కానీ, అదేవిధంగా ప్రపంచంలో మరి మంచి హాస్పిటల్ కింద ఈ అపోలో హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఎక్కడైనా ఇమీడియట్గా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు చాలా ఉన్నాయి. నిన్న సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్ ఇష్యూ చేయడంలో కానీ, మరి మాకు వస్తుండేటటువంటి విషయాలు డాక్టర్లని వీళ్ళు చెప్పిందే రాయమండం తప్ప బయటకు ఏ విషయం వెళ్ళాం, మీరు ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్నారు, జాగ్రత్త కబడ్దార్ అని చెప్పి కూడా వాళ్ళని జడిపించి వీళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్స్ రాయిస్తున్నారు అనేది ఉంది. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మరి సిజిహెచ్ఎస్లో కానీ, ఎయిమ్స్ లేదా ఏఐజీ కానీ, లేదా అపోలో హాస్పిటల్కి కానీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, జగన్ రెడ్డి మీద ఉంది అని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఆయనకి ఏం జరిగినా, ఫ్యూచర్లో ఏది జరిగినా మీరు రాజ్యాంగ పరిరక్షణగా ప్రజలు ఎన్నుకున్నారు, బాధ్యత వహించు.
చర్మాంకంలో ఉంది నీ ప్రభుత్వం. ఎప్పటికైనా మేల్కొని రాజ్యాంగం ప్రకారం వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా హాస్పిటల్స్ షిఫ్ట్ చేయాలని చెప్పి పార్టీ తరఫున ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 34 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిన దగ్గర నుంచి జైల్లో ఆయన విధానాలు ఆయన ఏ విధంగా చూడాలనేది కూడా మానిటర్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్. ఇది యథార్థం. ఆయన్ని మానసికంగా హింసించాలి, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి, జైల్లో కూడా ఆయన ఆరోగ్యం దెబ్బతిని బయటకు వచ్చినాక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనీయకుండా చూడాలి, ఆయన్ని ఒక విధంగా చంపేయాలనే కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలుకి పంపించాడనేది వాస్తవం. ఎందుకంటే కేసులు లేవు, ఏమీ లేవు. ప్రైమా ఫేసి ప్రాథమిక ఆధారాలు కూడా లేనటువంటి కేసుల్లో ఒక ముద్దాయిగా పెట్టి, ఇతను ముద్దాయిగా 16 నెలలు ఉన్నాడు కాబట్టి అదే ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చూపించాలనే కుట్ర తప్ప ఇంకోటి లేదు. ఇవి నువ్వు ఎన్నెన్న కుట్రలు పన్ను, కానీ ఇవాళ వ్యవస్థలు ఆలోచించాలి. వ్యవస్థలు మొత్తం కూడా మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ వ్యవస్థలు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని, ఈ దేశ సంపదని ఇవాళ చంపాలని చూస్తుంది ప్రభుత్వం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచన చేయండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇలా అత్యవసర సమావేశం పెట్టి ఆందోళన చెందుతా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటున్నటువంటి సౌకర్యాలు మినిమం ఆయన మీద ఉన్నటువంటి ఆయన నేరస్తుడిగా నిరూపితం కాలా, ఆయన ఒక అక్యూజ్డ్గా ఉన్నాడు అంతే, ఒక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ఆయనకి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా తీసేసే అధికారం వీళ్ళకి లేదు. ఆయన వ్యక్తిగత వైద్య బృందాన్ని పర్యవేక్షించడానికి వాళ్ళని ఎలో చేసి ఆయనకి సక్రమమైనటువంటి వైద్యం బయట హాస్పిటల్స్లో అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రాష్ట్రం ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిగుండం అవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. గత 34 రోజుల నుంచి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు. కనీసం కించెత్తు ఆధారాలు లేకుండా ఈరోజు రాజకీయ కక్ష సాధింపుతో రాజమండ్రి జైల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేసిన వ్యక్తిని, ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తిని, లక్షల ఉద్యోగాల కోసం పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తిని, ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతుల కోసం తీసుకొచ్చిన వ్యక్తిని ఈ రకంగా హింసిస్తున్నారు అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు రాజమండ్రి జైల్లో అక్కడ ఉంచి వారికి భద్రత లేదు, బాగోలేదు, ఆయనకి భద్రత లేదు, బాగోలేదు. అందరూ కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది, డీహైడ్రేషన్ వచ్చిందని 2 కలిపి డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చదువులు చదివారు మీరు? డీహైడ్రేషన్ వేరు, స్కిన్ ఎలర్జీస్ వేరు. డీహైడ్రేషన్ విషయం సామాన్యమైన విషయం కాదు. అది అన్ని లోపల ఉన్నాయి. ఏ ఆర్గాన్ చెడిపోవటం మొదలు పెట్టినా డీహైడ్రేషన్ వస్తుంది. ఒక స్కిన్ ఎలర్జీ తీసుకొచ్చి స్టెరాయిడ్లు ఇస్తారా మీరు? స్టెరాయిడ్లు ఇస్తారా? అసలు 73 ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడు గారికి స్టెరాయిడ్స్ పడతాయో లేదో అనే అవగాహన ఉందా? ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ చూసే బాధ్యత మీకు లేదా? ఆయన పర్సనల్ డాక్టర్స్ని పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవడో ఒక గన్నయ్య గారు డాక్టర్ గారు రావటం, ఒక గన్నయ్య గారు రావటం, అక్కడికి ఏదో స్క్రిప్ట్ రాసేయటం, వెళ్ళిపోవటం. ఆ రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంటి నుంచి వచ్చాయా, లేదా సజ్జల ఇంటి నుంచి వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చిందా రిపోర్టు? ఆయన ప్రాణాలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ప్రాణం ఖరీదు మీకు తెలియకపోవచ్చు, 107 దేశాల ప్రజలకు తెలుసు. 107 దేశాల నుంచి తెలుగు వాళ్ళకి తెలుసు ఆయన ప్రాణం విలువేంటో. మీకు తెలియకపోవచ్చు. వ్యవస్థలను మార్చి చట్టాలను సాకుగా చూపి ఈరోజు మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారా? ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ డాక్టర్స్ అటెండ్ అవ్వాలి. ఇమీడియట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి అన్ని రకాల పరీక్షలు ఎయిమ్స్లో చేయించాలి. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కానీ చెయ్యకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. 35 రోజులు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు అనురాధ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టుగా మీరు ఇచ్చే మందులు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత డాక్టర్లను మీరు ఎందుకు సంప్రదించాల? టీమ్ ఆఫ్ డాక్టర్స్
సంతకాలు పెట్టిన రిపోర్టుని హెల్త్ మినిస్టర్ కావచ్చు, సంబంధ జైల్స్ డీజీ కావచ్చు, బాధ్యత గల మంత్రో అధికారులో హెల్త్ బులెటిన్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 1978లో శాసనసభ్యుడు, మంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, దగ్గర 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ 5 కిలోలు వెయిట్ తగ్గారనేది మీడియా ద్వారా బయటకు వచ్చిన సమాచారం. డాక్టర్స్ రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టట్లా? డాక్టర్ల సంతకాలు మీరు ఎందుకు బయట పెట్టట్లా? వ్యక్తిగత డాక్టర్లతో జైలు అధికారులు ఎందుకు మాట్లాడలా? మీరు ఇష్టారాజ్యంగా మందులు, స్టెరాయిడ్లు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మందులు ఎలా ఉపయోగిస్తారు? ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి, డైరెక్టర్ జనరల్ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి బాధ్యత లేదా? డీజీ జైల్స్కి బాధ్యత లేదా? డీసీపీకి బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటానికే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి, వ్యక్తిగత డాక్టర్లని సంప్రదించాలి, ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి. సంబంధిత ఏదైతే కేసులు నడుస్తూ ఉన్నాయో న్యాయ వ్యవస్థ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ హెల్త్ రిపోర్ట్ బయట పెట్టండి, డాక్టర్ల రిపోర్ట్ బయట పెట్టండి. ఇమీడియట్గా ఎయిమ్సా, ప్రైవేట్ హాస్పిటల్సా, ప్రైవేట్ డాక్టర్లని ఇమీడియట్గా జైలుకి అనుమతించాలి. దాని మీద ఇమీడియట్గా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఎటువంటి ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే బాధ్యత. సీనియర్ రెవెన్యూ, పోలీస్ అధికారులందరూ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీరు వెన్నెముక లేకుండా కీలకమైన ఉన్న పదవుల్లో ఉన్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు సాయించరు, మేము సాయించాం. ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఎవరైనా రావాలి, లేని పక్షంలో ఇమీడియట్గా ప్రత్యక్ష ఆందోళనకు కూడా మేము స్పందిస్తాం, రోడ్డు ఎక్కుతామని కూడా జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. 35 రోజులు చంద్ర
Good afternoon, friends. Okay. Yeah. I think we are already on air. Right, ask them to take it in between. Good afternoon, friends. Today we are holding this kind of emergency press conference because of the deteriorating health condition of our leader, Sri Nara Chandrababu Naidu garu, in Rajahmundry Central Jail. There is an undeniable and immediate threat to Mr. Naidu's life, and he is being deliberately harmed. And undoubtedly, we feel that his life is at risk. We are saying this after looking at various things that are happening inside the central jail. We all know that he is suffering from severe dehydration, and also few skin conditions also are troubling him, and the kind of medical treatment that is being given to our leader Mr. Naidu is also not satisfactory. Right from the beginning, we on behalf of Telugu Desam Party, we've been expressing our doubts regarding the kind of conditions that are prevailing inside the Rajahmundry Central Jail. Whether it be the kind of hygiene that is prevailing inside the jail, or various other conditions like the quality of water that is being given to him, the quality of medicines that are being provided to him, and various other factors. We've been expressing our concerns and worries right from the beginning, but the prison authorities have not taken our concerns seriously. And today, we've been hearing, and also when Mr. Naidu's family had gone to meet him inside the jail as part of the mulaqat that is being provided every week, they have seen personally that Mr. Naidu is suffering from severe dehydration due to the kind of atmosphere that is prevailing inside the cell that he is lodged in, because of the kind of suffocation and also the kind of temperature, that humidity that is prevailing inside the Rajahmundry Central Jail. So he's suffering from severe dehydration. And if this continues, if the same situation continues, there might be an effect on his kidneys also and other organs. So that is what the doctors have been saying. Yesterday we've heard that a team of doctors from the Rajahmundry Government Hospital had gone to the jail to examine him, and they have released a health bulletin. But we have serious doubts about the health bulletin that has been released also. We can't completely believe that everything is fine and Mr. Naidu is in good shape inside the prison, because the kind of things that are shown in the health bulletin and the actual scenario is different. Because when the family of Mr. Naidu or our other leaders, when they go to meet him, the kind of things that they're seeing with their own eyes is completely different. So it is a fact that Mr. Naidu is suffering and his health condition is deteriorating. And there is a serious worry, not only to the family members of Mr. Naidu, but also to the people across the state and across the globe. We all know the kind of image that Mr. Naidu has across the globe and the kind of protests that are happening from the past more than a month. So we feel that he is deliberately being harmed.
and we have serious doubts not only about the safety and security of Mr. Naidu inside the prison, but also regarding his health and the deliberate harm that is being done to him inside the prison. We are not sure what kind of medicines that are being given to him, because Mr. Naidu is always under his own team of doctors. And any human being who is 70 plus needs regular medical attention. And Mr. Naidu also has his own team of doctors. But inside the prison, we are not sure what kind of doctors are treating him, what kind of medicines are being given to him. Are they suitable to Mr. Naidu? Whether they are giving any kind of steroids or any kind, because we don't have any idea. Because the kind of medicines that are being given to him also will have a lot of impact on Mr. Naidu's health. So we are moving the courts today. We are filing a petition today in the court and requesting the court, we would be requesting the court. ఎంతమందికి అయితే స్టాక్ మార్కెట్లో కాంపౌండింగ్ యొక్క బెనిఫిట్స్ తెలుసో ఈ వీడియో వాళ్ళ కోసం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా ప్రముఖమైన వ్యక్తి. హీ సెడ్ కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సో ఈ అడ్వాంటేజ్ మనం ఎలా తీసుకోగలం? 3 పాయింటర్స్. 1, హై క్వాలిటీ స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. 2, లూజింగ్ స్టాక్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జిట్ అవ్వాలి. 3, ఈ హై క్వాలిటీ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయాలి. హాయ్, దిస్ ఇస్ గణేష్ కొమ్మ. ఐఎమ్ ఇండియాస్ లీడింగ్ స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్స్ కోచ్. నేను 12 సంవత్సరాలు ప్లస్ స్టాక్ మార్కెట్స్లో ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ ఆథర్డ్ 2 వండర్ఫుల్ బుక్స్ విచ్ ఆర్ ఇన్ అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ కేటగిరీ. సో మీ అందరి కోసం ఐఎమ్ కండక్టింగ్ అ 2 hours ఫ్రీ మాస్టర్ క్లాస్ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్. ఎలాగైతే మనీ ఎర్న్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి లూజింగ్ స్టాక్స్ నుంచి, అవన్నీ విల్ డిస్కస్ ఇన్ అ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ అండ్ దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఫర్ యూ. వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ ది మాస్టర్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ అ ఫ్రీ మాస్టర్ క్లాస్. థ్యాంక్ యూ. En 1950, nous n'étions pas prêts. D'innombrables réfugiés, des ressources insuffisantes. Quand nous fuyions la faim et le froid, des pays sont venus nous tendre la main. Nous étions un petit pays, sans ressources ni capital. Mais certains pays ont cru en notre potentiel. « 1988, du plus grand concours sportif international au temps de la guerre froide. 2002, à la Coupe du Monde, co-organisée par la Corée et le Japon. Pyeongchang. 2018, jusqu'à la commémoration de l'harmonie et de la paix. Des nations nous ont soutenus. Des technologies de pointe à la K-pop et au K-drama, ils ont applaudi notre épanouissement culturel et technologique. Les ruines de la guerre sont désormais des villes modernes, ornées de gratte-ciel et de technologies écologiques. Le havre des réfugiés abrite désormais des marchandises en provenance du monde entier. Autrefois pauvres et dépourvus de ressources et de compétences, nous sommes devenus une puissance économique et culturelle. Et nous nous souvenons de ceux qui nous ont soutenus. Aujourd'hui, Busan est prêt. Prêt à rendre ce que nous avons reçu. Prêt à préparer le monde pour les générations futures.
prêt à servir de plateforme pour résoudre les défis auxquels fait face l'humanité. Nous vous attendons à Busan, où nous bâtissons un avenir meilleur. To allow Mr. Naidu to be shifted to a super speciality private hospital or to a government hospital which has proper facilities. Because inside the prison, we all know that the kind of medical facilities they have inside the prison are not adequate. So we are filing a petition in the court, asking the court to allow Mr. Naidu be shifted to either a super speciality private hospital or either to a government hospital, so that there will be more medical attention to him. And also we would be requesting the court to allow the private team of doctors who regularly treat Mr. Naidu to check his health condition, because they know the background of Mr. Naidu's health. Because his private team of doctors have been treating him from the past 2-3 decades. So they will be having a better understanding. So we would also be requesting the court to allow his own private team of doctors to examine Mr. Naidu and to check his health condition and to issue a proper health bulletin. And also we demand the Jagan Reddy's government. We have a few questions that we would like to place before the Jagan Reddy's government and also to the prison authorities. Why hasn't a health assessment committee been formed till date for an NSG protectee? It is mandatory. I mean, he is a VVIP, he is a former chief minister, he is the current leader of opposition. So why hasn't a health assessment committee been formed till date? So we demand the prison authorities and the Jagan Reddy's government to respond to it. And also, why haven't Mr. Naidu's personal doctors are not being allowed to check on him, and why are they, and they can also be included in this committee. Not only the government doctors, but his own private doctors who treat him regularly should also be included in this health assessment committee, and it should be done immediately. And also, why are the doctors not allowed to provide an accurate assessment of his health? See, the health bulletin which they have released yesterday with parameters like his blood pressure and pulse, they are not sufficient. Just by releasing a normal health bulletin, which has nothing but his blood pressure and his heart rate, will not convey the entire scenario of his health condition. So what are you hiding? Why is it not that a proper health bulletin released? It should have all of the details. We are saying that he is suffering from severe dehydration. There are many other issues. We also know that he is suffering from skin ailments, that he is suffering from allergies. So nothing is stated in the health bulletin. So just by releasing a superficial health bulletin, you cannot say that everything is fine with Mr. Naidu inside the prison. So the health bulletin should have a proper and accurate assessment with all parameters and with all the other issues that he is suffering with right now. And we strongly feel that it is pure political vendetta. Not only the arrest, it is not only the arrest that can be termed as political vendetta, but it is also the negligence of providing proper health care inside the prison. నేను నీకొక విషయం చెప్పాలి. మన ఇల్లు మనకు వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోనమ్మా. ఇప్పుడే మొదలైంది. నా ప్రాణాలతో మిమ్మల్ని రక్షించుకుంటా. These are interesting times. These are exciting times. And here we are now with something interesting, exciting, something new, with something very familiar as well. Matthew Hayden. I thought you were going to say old. I changed my line. I changed my line right at the end. You picked it up. Whew. Okay. This is the very first CET timeout. And Hiros and me are going to spend some time talking about the World Cup, how special it is, and how special it is to review players
through the lens of the SEAT ratings, right? That's something we know as cricket fans growing up. That's how you identified who was the best in the world. You may not watch everything in the world, but you know who stands where because of the SEAT cricket ratings. And it rings a bell, doesn't it? Yeah, it certainly does. I mean, when you look at the legacy, it's a 25-year-old cricket rating system formulated by the very, very best of the game. Clive Lloyd, Ian Chappell, and of course our very own Sonny G. Gavaskar. I mean, just a remarkable legacy right there. There's probably about 400 years of cricket involved in those three. So today here we are talking about the World Cup, and it's a great tournament, probably my favourite tournament. I've had a couple of World Cups. We went through undefeated in both of those in 2003 and 2007, but it was a remarkable two campaigns. And look, I guess my fondest memories are those in the West Indies, because the West Indies has got that real flavour, that calypso spirit, that ability to be able to dance and sing their way through a tournament. That World Cup happened in the West Indies? I think so. Yeah. I think it happened there. I think it's still going on. It was a distant memory. Yeah. 2007 is a fairly long time ago. I was going to just tell you, 95 is when the ratings were established, and it couldn't have been established at a better time if you're an Australian, because you and your brethren ruined my childhood. Sorry. Then came 99, then came 2003, then came 2007. Yeah. At the peak of the ratings were all the Aussies. Yeah. And would you like to apologise to me and everyone between 13 and 35? Yes, I sincerely apologise to that demographic. What, 13? 2? 25. Yeah, but that's how good the Aussie team was. And there's a pride about winning World Cups. Yeah, there you is. Could see it after India won at 11. And Australia come into this with that sort of pride. And who knows how to win World Cups better than them? So where do they stand as a favourite team? Well, I don't think they're favourites. I think Team India is certainly going to be favourites for this. You don't have to be too smug about it. No. Actually, there's a great feeling amongst people in India, and we travel now extensively, as you know, through India, that there is this nervousness because you guys are red-hot favourites. And you look at the composition of your side, there's not a member out of place. And it's consolidated for some time as well. Plus, you've got the experience on board. You know, you've got at least 8 or 9 players that have previously played in World Cup in the 2019. And then you've got some outliers. Shubman Gill, for example, you know, that hasn't played a World Cup but will most certainly feature. Australia should be there. I mean, 5-time title holders of the World Cup. Equally good contenders. You've got a pretty solid lineup all the way through. Some concerns in the spin department. And then, of course, when you look at the rating systems that we currently have, Pakistan are right there as well. They're in 3rd position. But I would say that they're maybe 4th in my line of thinking and potentially a dark horse as well. England, defending champions, should be there. You know, they've kind of taken and scaled the great heights of ODI cricket now for some time. Defending champions, question marks, do they play well here in India? Along with the other finalists as well in New Zealand, do they play well in India? But, you know, that's the mix of the top 4, I feel. We must point out, though, that some of the names that Matthew Hayden mentions, Shubman Gill, you know, the top bowlers that you might feature, Mitchell Starc, Jasprit Bumrah, we are going to look at these players, and I'm sure they'll feature in the SEAT batter and SEAT bowler of the week. We're going to look at key players through the lens of the ratings, and this is because, for the first time, we are going to have a very customized, very... Is the same happening with other political detainees across the country? Is it the same that happened to you? You had your own private doctors visiting you and treating you, consulting, doing consultations with you. You were given all kinds, you enjoyed all kinds of facilities when you were in prison. But for no reason, till date, not even a single allegation is proved. Not even a single piece of evidence was submitted to the court. In all the cases that you have filed against Mr. Naidu, till date there is not even a single piece of evidence that you have placed before the ACB court or the High Court or the Supreme Court. So people have understood that it is with pure political vendetta, with baseless allegations, you have arrested Mr. Naidu. And now on the other hand, deliberate harm is being done to him. Yes, we are saying it is deliberate harm. It is not
something which is accidental. It is deliberate harm that the government is, doing to Mr. Naidu. So we place these facts before the people today. It is not only the family, but the entire state is worried. And immediate medical attention is to be provided to Mr. Naidu. The doctors who are inside the prison, or one or two doctors who have visited from the Rajahmundry government hospital, they are not sufficient. And Mr. Naidu should be immediately treated with specialists, either from a reputed hospital or a government hospital, and also his own private team of doctors should be allowed to visit him and to conduct a proper assessment of his health. And also a committee, a health assessment committee, which includes the private doctors of Mr. Naidu, should be formed immediately, and a daily bulletin of his health should be released with all proper information, not just his sugar levels or his blood pressure levels and his heartbeat. Those are not sufficient. The health bulletin should address all the kind of health situations that Mr. Naidu is facing, and also the block in which Mr. Naidu is lodged, the Sneha block, and the cell in which he is detained. Proper hygiene has to be maintained. We've heard news of inmates dying with dengue, with mosquito bites. As soon as Mr. Naidu was arrested, within a week, one of the prisoners died because of dengue with mosquito bites. So the area in which, the block in which Mr. Naidu is detained should be sanitized completely. Even the water flowing from the overhead tanks, we've heard that it is also not good. Even the water flowing in the Sneha block, we have doubts about the water that is being supplied to Mr. Naidu. ఎప్పుడైతే మీరు కొన్న స్టాక్స్ కంటిన్యూస్గా పడిపోతున్నాయో, ఎప్పుడైతే మీరు అమ్మిన స్టాక్స్ పెరుగుతున్నాయో, ఇమీడియట్గా మీరు చేసే పని ఏంటంటే, స్టాక్ మార్కెట్ అన్నది గ్యాంబ్లింగ్ అంటారు. స్టాక్ మార్కెట్ అనేది నాకు కాదు, ఐఎమ్ అ వెరీ బ్యాడ్ లక్ పర్సన్. ఎప్పుడైతే నేను కొన్నానో పడతాయి, ఎప్పుడైతే నేను అమ్ముతానో అది పెరుగుతాయి అంటారు. బట్ మీరు చేసే తప్పు ఏంటంటే, మీకు వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్, వెల్త్ డెస్ట్రాయింగ్ స్టాక్స్కి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. ఎవరైతే వెల్త్ క్రియేటింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో దే గెట్ మల్టీ బ్యాగర్ పోర్ట్ఫోలియో రిటర్న్స్. సో మీకు దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకుందాం అనుకుంటే, మీకోసం ఆమె కండక్టింగ్ 2 hours ఫ్రీ మాస్టర్ క్లాస్. దీంట్లో మనం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అండ్ ఎలా పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలన్నది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫార్? క్లిక్ ఆన్ ద సైన్ అప్ బటన్ బిలో. ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. It's 2023. It's the age of AI. Use ChatGPT, fill out your forms. I tried it. I used ChatGPT to fill out a mock appraisal, and ChatGPT gives you words that you've never heard of before. Right? Like exemplary, ubiquitous, bootylicious. You give it to your boss, he's like, itna likha hoga to sahi hoga. Last week, HR called me for a corporate show. So HR is always handling corporate shows, right? So they call me and they're like, Sahil, we want the jokes, huh? To be clean, huh? To be clean. And also remember, okay, Sahil, no below the belt. Have you heard that term? Below the belt, huh? No below, everything, upar, jo bhi bolna hai, bolo. But please do not talk about anything below the belt. Please don't talk about, okay? I'm like, ma'am, you're a pants company. What do you want me to talk about? I'm kidding, I kept it brief. You know what? HR has a bad rep, okay? Comedians keep making fun of HR, right? Every comedian, HR kya karta hai? Rangoli.
And I think that is not true. HR does a lot of other stuff, right? Like... Oh wait, no. Once in a while they will organize a potluck, yeah. And then after that, Rangoli. It's also fascinating, man. It's very fascinating because HR, right? The lady called me and she like, Sahil, appraisal season is coming up. Employees are stressed out and I want you to make them laugh. And I was like, I thought that's your job. I'll explain the process of appraisals. There will be people who don't know what an appraisal is. Basically, every year you have to sit down and fill out a form, writing how awesome you were in the year. Right? Give yourself, chal 5-star nahi, 4-star de deta hu auqat ke mutabik, you know? Write all the things you were good at. Walk in full confidence into the office, you know, like Joey going, hey, how you doing, huh? Yeah. And then when you finally get it, you're like, I'm fine. I'm fine. I'll tell you why, right? Because you write the appraisal with so much confidence. You write it like an essay, right? I did this, I did that, I did this, I did that. You go in, you give it to your boss is like, don't worry, I'll just get back to you. You shut the door, he's like, hardworking move! Hey, Suresh Yabya. Look, 2 days fingerprint reader didn't work. He said he was outstanding. My favorite thing about this form filling process, right? You write all this stuff. And I don't know why we are manually sitting and writing. It's 2023. It's the age of AI. Use ChatGPT, fill out your forms. I tried it. I used ChatGPT to fill out a mock appraisal. And ChatGPT gives you words that you've never heard of before. Right? Like exemplary, ubiquitous, bootylicious. You give it to your boss, he's like, itna likha hoga to sahi hoga. Then what will happen is, then your boss will write his comments, right? He will give you his review, he'll give you his score. And you get the form back, you read it, you're like, arey, this guy's also using ChatGPT. Is anyone being honest in this organization? There is only one person who's honest in your organization. They've started making it like a challenge, right? Like a roadies type challenge. You know what they do, right? They tell your employees, like your fellow co-workers, to write anonymous reviews. Right? Write an anonymous review. And your co-worker's like, oh my God, this is my time. I've been waiting for this for so long. But the problem is, you know your co-workers. You know how they write. You know Prashant from IT spells because as BCOZ. And you don't say anything, you don't. But you wait for the time, 10 years down the line, you're living in your mansion, you're having the best life, you hear the doorbell ring, outside Prashant is standing, fata hua t-shirt, you're like, भाई IT से कुछ पैसा नहीं मिला प्लीज सब कुछ बंद हो गया AI ने मेरा जॉब ले लिया प्लीज भाई प्लीज कुछ 5-10 रुपए कुछ भी दे दे मुझे प्लीज I beg of you and you're like I'm so sorry Prashant I can't help you and he's like why and you're like because I have waited. So I used to have a company of my own. I've always been on the other side, okay? And the first time appraisals came around, I didn't know what to do, right? And I wanted to be friends with my employees. Big mistake. I was the cool boss, you know, giving people points, you know, like, oh my God, that day I gave him a Brooklyn Nine-Nine reference, you know. I said, cool. He said, noise. Yeah. 5 stars, you know. The other day there was no camera, but he was giving his gym impression in the thin air. 5 stars, okay? The other day, I told him what's his favorite song. He said, Maan Meri Jaan featuring Nick Jonas. Please get out of my office right now. I gave all my employees whatever salary hike they wanted, okay? 10, 20, the sky was the limit. And can I tell you what happened that day? 2 amazing things happened. 1, employee satisfaction went up, right? Yeah, and my company went down. I swear we had to shut down my company. Like Michael Scott, I'm like, I declare bankruptcy! And I started working from home.
And can I tell you, work from home is the worst thing ever. Because I'll tell you what work from home is, okay? You sit on your desk, you set a deadline, you set a target, and then you spend the rest of the day cleaning your house. Right? Ye cupboard ko saaf karna baki hai, you know. The worst part, my co-workers. At home, I have a dog and a cat. Okay? And do you know how awkward it gets? Because every time I'm on a video call, my cat wants to come on the screen and show his butthole. I don't know why cats love doing that, but he wanted to do that. And it got so awkward because the other day I was on a Zoom call and they're like, Sahil, your camera's off. I'm like, that's not my camera. Looking at something else. Why am I talking about this? Because there are cool apps right now. Now the world of apps also has increased, right? You've got Zoom, you've got Google Meets, you've got Cisco WebEx, right? And there's an app that Satan personally uses called Microsoft Teams. Microsoft Teams is an app that thinks it's an app, but in reality is a pile of shit. It is the kisi ka bhai, kisi ka jaan of applications. Every Microsoft Teams meeting is someone connecting, someone disconnecting, someone going, I can't, hello, I can't hear. And then 5 minutes later, it unites you as a team because everyone is like, can we just switch to Google Meets, please? Why are we still using this app? The corporate world is so wild, and I think about it from time to time, okay? And now I want you all to bear with me on this thought. If every organization has an appraisal, do you think terrorists also must be having appraisals? Think about it. Right? The dude is sitting with the form and he's like, all right, Chandrakant. Yeah, Chandrakant, we believe in inclusivity, okay? New HR policy that we've got. So, Chandrakant, I went through your form and it is amazing. I mean, you've come to office every single day for the past 2 years. రాష్ట్ర రాజకీయాల్లో That is so good. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఒక సమస్య గురించి ప్రస్తావించినప్పుడు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగిన సూచనలు కూడా ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ ప్రజాక్షేత్రంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అదే స్ఫూర్తితోటి ముందుకు నడిపిస్తూ ఉంటారు. అసలు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం, ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టమైన ఆధారాలు మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకుంటాం. అది ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి, పొరపాట్లు సర్దిద్దుకోమనడానికి, తద్వారా రాష్ట్ర ప్రజలకి కష్టపడి ఇక్కడ ఉన్న వనరులన్నీ వాళ్ళు కొలగొట్టుకుని లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటుంటే సామాన్య ప్రజలు ఎవరైతే కష్టపడి ప్రతిరోజు పని చేసుకుంటూ బిడ్డలు చదివించుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం మేము దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. పేద పిల్లలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి గురించి మన అంకుల్ జగన్ అన్న చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారని పదే పదే వీళ్ళు ప్రకటనలు చేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. 3 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈటీఎస్ అనే సంస్థ ద్వారా టోఫెల్ పరీక్షల కోసం వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని ఆ రోజున నేను వివరిస్తూ కొన్ని పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. నిన్న మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు నిన్న 4 ప్రెస్ మీట్ పెట్టి గతంలో నేను రేజ్ చేసిన కొన్ని అంశాలపైన ఆయన ప్రస్తావిస్తూ దానికి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఇందాక నేను అన్నట్టు జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఇదే పేద విద్యార్థుల గురించి మాట్లాడుతోంది. ఇదే ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకున్న సందర్భాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, అధికారంలో ఉన్న పెద్దలు అప్రమత్తం అవ్వాలనే ఉద్దేశంతో మేము చెప్తానే వచ్చాం.
దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది పోయి మంత్రి గారు పూర్తిగా ఎక్సర్సైజ్ చేయలేదు, మీకు అవగాహన లేదు, అవగాహన తెచ్చుకొని ప్రూఫ్తో సహా మాట్లాడమన్నారు. ఈరోజు నేను మంత్రి గారి కోరిక మేరకు ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడతాను. అసలు మంత్రి గారికి ఈ అగ్రిమెంట్ 54 పేజీలు ఉందని తెలుసో లేదో నాకు తెలియదు, అది కనుక్కోవాలి. 54 పేజీల అగ్రిమెంట్లో వీళ్ళు చేసుకున్న అనేక ఒప్పందాలు, క్లాజెస్ చాలా ఆసక్తికరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక విధానం ఉంటుంది ప్రభుత్వంలో. ముందు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తర్వాత ప్రభుత్వంలో ఏ ఏజెన్సీ అయినా సరే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ తీసుకుంటారు ఆ సంస్థల దగ్గర నుంచి. ఆ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ లేదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, అసలు ప్రైస్ డిస్కవరీ లేదు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో వారి కనుసన్నుల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ అగ్రిమెంట్ హడావుడిగా చేసుకుని బహుశా మంత్రి గారికి నిన్నే చూపించుంటారు. ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏదో హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన లేవనెత్తిన కొన్ని అంశాల గురించి నేను ప్రస్తావిస్తాను చాలా స్పష్టంగా. దాని క్లాజ్ నెంబర్తో సహా, పేజ్ నెంబర్తో సహా బొత్స గారి దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటిది ఆయన అన్నది ఏంటంటే, అసలు అంతమంది కాదు, మేము 21 లక్షల విద్యార్థులకి మేము ఈ టెస్ట్ చేయబోతున్నాం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దానికి ఇంకా జూనియర్ రెడీనెస్ టెస్ట్ అనేది, అంటే నెక్స్ట్ లెవెల్లో కేవలం 80,000 మందికే ఇస్తున్నాం ఆ టెస్ట్ అని. కాబట్టి దానికి అంత ఖర్చు అవ్వదు అంటున్నారు ఆయన. అసలు అగ్రిమెంట్లో మీరు చూసారా మంత్రి గారు? నేను ప్రశ్నిస్తున్నాను. అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా 2023-24 సంవత్సరానికి గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అనే ఒక క్లాజ్ పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కింద నేను చదవబోయే సంఖ్య గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అని ఉండాలని ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. చాప్టర్ నంబర్ 3 ఆర్టికల్ నంబర్ 1లో బొత్స గారు చదవాలి. 2023-24లో 21,87,876 విద్యార్థులు, 2024-25 సంవత్సరంలో 25,40,440 విద్యార్థులు, 2025-26 సంవత్సరానికి 29,28,000 విద్యార్థులు, ఆఖరి సంవత్సరం 2026-27కి 29,32,000 విద్యార్థులు. అంటే టోటల్ సంఖ్య 1,06,312 మంది ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల కోసం వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. మరి బొత్స గారు అంటారు 80,000 మందికే మేము జూనియర్ రెడీనెస్ టెస్ట్ ఇస్తామంటారు. మరి మీరు 80,000 మందికి జూనియర్ రెడీనెస్ టెస్ట్ ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 21 లక్షల మంది గురించి. అసలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా చదువుతుంది 30 లక్షల మంది విద్యార్థులు. 30 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే అసలు మీరు ఈ సంఖ్యకి ఎట్లా వచ్చారు? ఏ విధంగా ఏ కోణం నుంచి చూసినా కూడా మీరు 80,000 మందిని ఎట్లా గుర్తించారు మీరు ఈ టెస్ట్ తీసుకోవడానికి? ఆ ఫిగర్ ఆధారం చేసుకుని బొత్స గారు అంటారు 145 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది అంటున్నారు దీనికి. దానికి మీరు కమిట్మెంట్ ఇస్తారా బొత్స గారు? మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం నుంచి ఈ మొత్తం వ్యవహారానికి, ఈ 4 సంవత్సరాల వ్యవహారానికి కేవలం 146 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీరు కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా ఈ రోజున? ఆ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈటీఎస్ సంస్థ చేసుకున్న ఒప్పందంలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మీ విద్యాశాఖ చేసిన అంచనాల మేరకు యావరేజ్ ప్రతి విద్యార్థికి యావరేజ్ 1,000 రూపాయలు రుసుములు చెల్లించాల్సి వస్తుంది. ఈ సంస్థ ద్వారా మనం చేసుకున్న ఈ ఒప్పందానికి 540 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు ఫీజులు కట్టాల్సి వస్తుంది ఈ విద్యార్థులకి ప్రభుత్వం నుంచి. అంటే సుమారుగా యావరేజ్ 1,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి వెచ్చిస్తున్నారు. అసలు ఈ టోఫెల్ టెస్ట్ ఎందుకు అనేది మా ప్రశ్న. 3వ తరగతి విద్యార్థికి ఈ టోఫెల్ ఇంగ్లీష్ గురించి మీరు ఎందుకు ఈ టెస్ట్ మీరు తీసుకొచ్చారు? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు విద్యార్థుల్ని మీరు టోఫెల్ టెస్ట్ మేము ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నామని మీరు చెప్పుకున్నారే, వాళ్ళ ఇంగ్లీష్ లెవెల్స్ చెక్ చేయడానికి కోసం
వాళ్ళపైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చి కొత్తగా ఈ టెస్టులు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారే దేనికోసం? మీ అగ్రిమెంట్లోనే, మీరు చేసుకున్న అగ్రిమెంట్లోనే ఈటీఎస్ సంస్థనే చాలా స్పష్టంగా చెప్పింది, టోఫెల్ స్కోర్ కేవలం 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల వ్యాలిడిటీ వరకే ఆ సమాచారాన్ని మా దగ్గర మేము భద్రపరుస్తాం, దాని తర్వాత మేము భద్రపరచామని చెప్పి చాలా స్పష్టంగా ఆ సంస్థనే అగ్రిమెంట్ చేసుకుంది మీతోటి అంటే మన ప్రభుత్వంతో. మరి ఎట్లా దీన్ని సమర్థించగలుగుతారు మంత్రి గారు? అదే మంత్రి గారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అని చెప్పారు నిన్న. అసలు టెస్టే లేదు, అంతా ఆన్లైనే, దీంట్లో ఏమున్నాయి ఖర్చులు అన్నారు. మరి ఒకసారి మీరు అగ్రిమెంట్లో అగ్రిమెంట్లో చాప్టర్ నెంబర్ 1 ఆర్టికల్ 1 పారా 15.1 మీరు చూస్తే చాలా స్పష్టంగా అందులో ఈ సంస్థ చాలా క్లియర్ కట్గా చెప్పారు, మేము మీకు అందించే ప్రింటింగ్ మెటీరియల్ ఎటువంటి పేపర్ పైన ఉండాలో అది మేమే చెప్తాం, మీకు ఏ ప్రింటర్తో ఒప్పందం చేసుకోవాలో అది కూడా మేమే చెప్తాం, మీకు మేమే అప్రూవల్ ఇస్తాం. ఆ అగ్రిమెంట్లో ఇంత స్పష్టంగా ఆ సంస్థ క్లాజ్ బై క్లాజ్ మీతో ప్రభుత్వంతో చేసుకున్నప్పుడు ఎట్లా బొత్స గారు దీన్ని ఆన్లైన్ ఇది అసలు ప్రింటింగే లేదని చెప్పగలుగుతారు? అంటే ఈ వివరాలు, ఈ అగ్రిమెంట్లు, ఈ పొరపాట ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీకు అందించలేదా ఈ సమాచారం? చాలా స్పష్టంగా నేను చదువుతా ఇందులో, ఈటీఎస్ ఇండియా హియర్ బై గ్రాంట్స్ టు ద డిపార్ట్మెంట్ ద రైట్ టు ప్రింట్ ద స్పెసిఫిక్ పేపర్ టు బి యూజ్డ్, అండర్లైన్ చేసుకోండి, స్పెసిఫిక్ పేపర్ టు బి యూజ్డ్ ఫర్ ద స్కోర్ రిపోర్ట్, సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ప్రింటింగ్ ఆఫ్ టెస్ట్ మెటీరియల్స్. అంటే విద్యార్థులకు ఇవ్వబోయే మెటీరియల్ కూడా వాళ్ళే స్పెసిఫై చేస్తారు. చాలా క్లియర్గా ఎటువంటి పేపర్ కూడా వాడాలో అప్రాప్రియేట్ పేపర్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఇచ్చే ఈ టెస్ట్కి 15 డేస్లో వాళ్ళు అప్రూవల్ చేస్తామంటున్నారు. ఎవరికి? ప్రింటర్కి. ద ప్రింటర్ షాల్ బి వెటెడ్ అండ్ అప్రూవ్డ్ బై ఈటీఎస్ ఇండియా. ఇంత క్లియర్గా రాశారు మీరు అగ్రిమెంట్లో. ఆ ప్రింటర్ ఎవరో కూడా ఈ సంస్థనే ఫైనలైజ్ చేస్తుంది. సో ఎక్కడ దీంట్లో ఆన్లైన్ ఉంది? ఏ విధంగా మీరు పాఠశాలలో ఆన్లైన్ ఇంతమంది విద్యార్థులు మీరు తీసుకెళ్ళగలుగుతారు? జనసేన పార్టీ 3 రోజుల క్రితం మేము నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బొత్స గారిని కాదు, ప్రభుత్వాన్ని మేము అడిగింది ఏంటంటే, అసలు టోఫెల్ పరీక్ష అనేది అమెరికాకి వెళ్ళే ముందు అక్కడ ఉన్నత చదువుల కోసం చదువుకునే విద్యార్థులకి కొన్ని యూనివర్సిటీస్ మాకు టోఫెల్ స్కోర్ కావాలని అడుగుతారు. ఆ పరీక్ష ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఎప్పుడు రాస్తారు? డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ఇంజనీరింగ్ చదువుకుంటున్న 4వ సంవత్సరంలో, లేదా అమెరికాకి వెళ్ళే ముందు ప్రిపేర్ అయ్యి ఆ టెస్ట్ని వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి సబ్మిట్ చేసే ముందు వీళ్ళ సర్టిఫికేట్లు టోఫెల్ టెస్ట్ తీసుకుంటారు. మీరు 3వ తరగతి నుంచి 10వ తరగతిలో చదువుకునే విద్యార్థులకి ఎందుకు ఇస్తున్నారు ఈ టెస్ట్? ఏ విధంగా మీరు వాళ్ళని సిద్ధం చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది? మీరు చేసుకున్న ఒప్పందంలో ఇది గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అంటే రాష్ట్రంలో 1,06,316 విద్యార్థులకి ఈ సంస్థతో మీరు ఒప్పందం చేసుకుని ఇది గ్యారంటీడ్ మినిమం పర్చేజ్ అని మీరు ఇచ్చారు. ఎంతమంది వెళ్ళారండి ఈ సంవత్సరం అమెరికాకి? తెలుగు రాష్ట్రాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలుపుకొని 40,000 మందికి వీసాలు దొరికినాయి విద్యార్థులకు. మరి దీంట్లో ఇది చీకటి ఒప్పందం అని, ఇందులో అనుమానాలు వస్తున్నాయని, దీని వెనక ఏం జరిగిందో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అనుమానాలు ఎందుకు ఒక మంత్రిగా మీరు బాధ్యత తీసుకుని దీనికి సమాధానం చెప్పడం లేదు? అదే కాదు, ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే మనం సంస్థల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తారు, అధికార యంత్రాంగం ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఇటువంటి అగ్రిమెంట్ అనేది మంచిది కాదు, పిల్లలపైన ఒత్తిడి వస్తుంది, పాఠశాలలో మనం ప్రిపేర్డ్గా లేము. మనకి ఎంతమంది పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి మనం ఇంగ్లీష్ టీచర్లు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వగలుగుతున్నాం? 100% మనం ఇవ్వలేకపోతున్నాం కదా పాఠశాలలో. ఇంగ్లీష్ టీచ్ చేసే మన టీచర్సు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కోరినంత సంఖ్యలో లేరు కదా. ఇది ప్రభుత్వమే ఒప్పుకుని
ప్రభుత్వమే టీచర్స్కి మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగు భాష కాదు ఇంగ్లీష్ భాషలోనే మాధ్యమం అని చెప్పాలి, మనం మార్చుకోవాలని చెప్పి ఆయనే కదా ఆ రోజున క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మరి ఏమైపోయింది ఈరోజు రాష్ట్రంలో? కనీసం ప్రతి విద్యార్థికి కేవలం ₹7.50 ఖర్చు అవుతుందని మంత్రి గారు చెప్పారు. నేను చెప్తున్నా బొత్స గారికి, మీ అగ్రిమెంట్లో ఉన్న లెక్కలు మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసుకున్న ఒప్పందంలో సంవత్సరానికి ₹156 కోట్ల వాళ్ళ అంచనా మేరకు ఖర్చు అవుతుంది. ఇది ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఎందుకు కట్టబెడుతున్నారు? ఉపయోగం లేని ఎగ్జామ్స్ కోసం. టోఫల్ అనే పరీక్ష ఎప్పుడు తీసుకుంటారు విద్యార్థులు? అమెరికాకి వెళ్ళే ముందు, అక్కడ అప్లై చేసుకునే ముందు 4వ సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు వీళ్ళు టోఫెల్ టెస్ట్ రాస్తారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మీరు ఎందుకు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో అనవసరమైన టెస్టు? మానసికంగా ఇబ్బంది పెట్టి దానివల్లనే అనుకుంటా ప్రభుత్వ పాఠశాల నుంచి 3,88,000 మంది విద్యార్థులు గత సంవత్సరం డ్రాప్ అవుట్ అయిపోయినాయి. ఇది ప్రభుత్వ లెక్కల మేరకే, వాలంటీర్లు చేసిన లెక్కల మేరకు, వాళ్ళు చేసిన సర్వే మేరకు, జీఈఆర్ సర్వే మేరకు ఇన్ని లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోయారు? ఏ కారణంతో మీరు నాడు నేడు అనే కార్యక్రమం చేసి అద్భుతంగా అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు, మరి వాస్తవంగా అది క్షేత్రస్థాయిలో కనపడడం లేదు. వీటి గురించి మీరు సమాధానం చెప్పండి. పార్టీ గురించి విమర్శించారు నిన్న. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు ఆయన రాజకీయాల్లో. ఎలక్షన్ కమిషనే ఉత్తరం రాసింది వైఎస్ఆర్సీపీకి ఎవరు ప్రెసిడెంట్ అని. శాశ్వత అధ్యక్షుడని పదవే లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించేసుకున్న శాశ్వత అధ్యక్షుడని. అది ఇమీడియట్గా సవరించండి మీరు చేసిన తీర్మానాన్ని. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆమోదించదని చెప్పి వాళ్ళే ప్రకటించారు. అసలు తాడు బొంగరం లేని పార్టీ, క్రియాశీలక సభ్యులు లేరు, సభ్యత్వం లేదు. ఎలక్షన్ కమిషన్ రాసిన ఉత్తరం మేరకు మీకు పార్టీ అధ్యక్షుడు కూడా లేడు. మీరు జనసేన పార్టీ గురించి విమర్శిస్తారు. వాస్తవాలు తెలుసుకోండి. మేము హెచ్చరించేది, దయచేసి పేద ప్రజలు, పేద బిడ్డలు, పేద విద్యార్థులని పదే పదే చెప్పుకొని మీరు ఉపన్యాసాల్లో ప్రభుత్వ నిధుల్ని మీరు దుర్వినియోగం చేయబాకండి మీ సొంత స్వార్థాల కోసం. ఇటువంటి ఒప్పందాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. భవిష్యత్తులో మన బిడ్డలు చదువుకోలేని పరిస్థితి, మానసిక ఒత్తిడికి లొంగై వాళ్ళు పాఠశాలకి వెళ్ళడం మానేసే పరిస్థితి వస్తుందని అనేక మంది నిపుణులు చెప్తున్నారు. మంత్రి గారు కూడా దయచేసి ఇంకొకసారి మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. బహుశా ఈ 54 పేజీల అగ్రిమెంట్ కాపీ మీకు సీఎంఓలో చూపించుండరు. నిన్న చదవండి. మెయిన్ పాయింట్స్ మీరు చెప్పిన 3 పాయింట్స్కి నేను సమాధానం చెప్పాను, పారా నంబర్తో సహా. ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా చర్చకు సిద్ధం అంటే నేను కూడా సిద్ధం. అసలు టోఫెల్ పరీక్ష అనేది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది? ఎందుకు మన విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు కోరారు అసలు టోఫెల్ టెస్టు? ఎక్కడైనా మన రాష్ట్రంలో తల్లిదండ్రులు కోరారా 3వ తరగతి చదువుకునే విద్యార్థులకి టోఫెల్ టెస్ట్ పెట్టమని? పోనీ విద్యార్థులు ఎక్కడైనా అడిగారా మీకు, మేము ఇంకా ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటామని? ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే మీరు మంచి టీచర్లు పెట్టండి, మంచి స్టడీ మెటీరియల్ ఇవ్వండి. అంతేగాని టోఫెల్ సంస్థ ద్వారా, ఈటీఎస్ సంస్థ ద్వారా మీరు మన రాష్ట్ర పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన మీరు క్షుణ్ణంగా ఒక అధ్యయనం చేసి, మంత్రి గారు మీకు బాధ్యత ఉంది, ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేశారు ఈ అధికార యంత్రాంగం, ఈ సీఎంఓ? ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో మీకు సమాచారం అందించలేదు? ఆధారాలతో సహా, సంఖ్యలతో సహా నేను మీకు చూపించాను. ఈ రోజున 54 పేజీల అగ్రిమెంటు ఈ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టబెట్టబోతోంది ఇంత నిధులు? అసలు వాళ్ళెవరు మీకు చెప్పడానికి ఏ ప్రింటర్కి ఇవ్వాలని? వాళ్ళెవరు చెప్పడానికి మీకు ఎటువంటి పేపర్ వాడాలనేది? ఎందుకు ఈ విధంగా మన డబ్బుని మీరు వృధా చేస్తున్నారు? ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంత్రి గారు స్పందిస్తే మేము మా దగ్గర ఉన్న సమాచారం మీకు అందించి తప్పకుండా మన పాఠశాలలో మెరుగైన విద్య కోసం, ప్రభుత్వ పాఠశాలంగా అద్భుతంగా మన బిడ్డలు చదువుకునే విధంగా జనసేన పార్టీ మీకు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. నా అభిప్రాయం అది. నిన్న ఆయన హడావడిగా ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా ఆ 54 పేజీల అగ్రిమెంట్ ఆయన పూర్తిగా
క్షుణ్ణంగా చదవలేదేమో, ఆయన తొందరపడి మీరు దాని గురించి అధ్యయనం చేసి కావాలంటే ఎక్స్పర్ట్స్ని తెప్పించుకుని మీరు మాట్లాడి అదే చదువుకుని అప్పుడు మీరు మాట్లాడమని చెప్పారు ప్రూఫ్స్తో సహా. నా దగ్గర ఉన్న అగ్రిమెంట్ కాపీలో ఉన్న ముఖ్యమైన అంశాలు నేను మీ ముందు పెట్టాను, ఎందుకంటే మంత్రి గారు కూడా తెలియాలని. దానికి ఆయన సమాధానం చెప్పాలి. చిన్న అనుమానం అదే, లేకపోతే ఆయన చాలా సీనియర్ మినిస్టర్, ఆయనకి తెలియకుండా ఎందుకు ఉంటుంది?